అబ్బా చేసేది చేసి దొంగడి పెట్టి ఎట్లెడుతుంది చూడు. ఏం చెప్తావే మమ్మల్ని నువ్వుగా? ఓ బాడుకావు నాది దొంగేడు రాజా చేతగాని బాడుకావు నీ చేతగాని బాడుకావు సిగ్గులేని బాడుకావు మీ బతుకులు ఏడా నీకే బాగు ఏం చెప్తావే ఇక? నువ్వు ఏం లేని వెళ్ళిపోయా, నువ్వు ఎత్తేది వెళ్ళిపోయా. ఎట్లయితే ఏమిరే నేను వెళ్ళిపోయా పొయ్యిలే తప్పట్టుక్కు అని అంటానవేంద్ర నా ముందు వేసుకున్నా నన్ను ఇడ్చబెట్టిండా మరి గీడెవర్రా నీ మగడా ఇంట్లో కూరగాయలు గింత లేకపాయే సామాన్ అయితే బిల్కులో లేదు. ఈ తిరిగిపోతాడైతే ఏడ తిరిగబోతాడు పొద్దుగల లేస్తే నా రయ్య పోతాడు నల్ల మొక్కపోడు పెళ్ళంకి అంత ఆసరైతా అన్నది గింత లేదు. ఇక అత్తడు అయిందా అన్న తింటా అత్తడు తింటాడు వెళ్ళిపోమంటాడు. ఎవరు చెప్పుకోవాలా నా బాధ. నా గండన తయారైండు నల్ల మొక్కపోడు. ఈ నోట్లమా నేను ఇక అత్తరాను. ఇంటికి 2 దర్వాజలే ఇంట్లోకి వెళ్ళి అందా చూస్తాడు అందుకెళ్ళి ఇంట్లో చూస్తాడు కానీ ఆ పాట ఏంది ఏడున్నావు? ఏడ పాడైతా ఇంటనుగా ఆడేం చెప్తాను? తిన్న వరకు కట్టి కూర్చున్నా ఈడ. ఏం చేస్తారు ఇక బువ్వగాల అంటావు కదా బియ్యం జరుగుతాన్న. ఇప్పుడు ఆయా నువ్వు బియ్యం జరిగేది? ఆవు తిరిగి వస్తాడు ఇక తీరింది పట్టేలా ఊరు దాటి అన్న మొగడత్తడని జరుగుతాన్న. అరే బయట ఎన్ని పనులు ఉండే ఆకలి అవుతుంది తిరిగి ఇంటికి వస్తా నువ్వు ఇట్లా చేస్తావు? కూరలు ఏమన్నా పక్క పొంటే షాప్ ఉండే అట్లా కూరగాయలు ఉండే తెచ్చుకోవా? తెచ్చుకొని వండుకుంటే ఏమవుతుందా నీకు? నువ్వేం చేస్తావు తిరగడానికి పోయినావా? ఏడ ముచ్చట పెడతావు రోడ్ల మీద? మోగానికి ఎన్నో పనులు ఉంటాయి బయటకు. 190 ఉన్నాయి కదా ఇది వలిగిపోతాంది ఆడ బగ్గనే పొలం కాడికి ఉమ్మని చెప్పిన పోయినావా? పోయొచ్చిన అప్పుడే పొద్దున అటే పోయొచ్చిన. ఆ పక్కోళ్ళు ఏం చేస్తారో నీళ్ళు ఉన్నాయా లేవా? ఏది లేదు నీకు ఇంకిత జ్ఞానమే లేదు. పొద్దుగాల పోయి ఆ మోటార్ వచ్చి కాడ చెట్టు కాడ నలుగురు ఉండి ఆడ కూకుండి కొద్దిసేపు ముచ్చట పెట్టి ఏది ఎట్లా ఉంటది అని తెలుసుకొని ఇంటికి వచ్చేసరికి కూడా నువ్వు అన్నం వండపోతుంది గింత అల్ల అవుతుంది. కూరగాయలు లేవురా మొగడా నీ నోట్ల మన మనుషులు అయితే మళ్ళీ ఎందుకు కొడతావు? అరే తెచ్చుకోవాలి గిన్నె ఉండే కదా ఏమన్నా నీ కాళ్ళు నరికిపోతాయి 2 అడుగులు పోయి తెచ్చుకుంటే. నీకు తెస్తే గతరత్తదా అన్న? అరే నాకు ఎన్నో పనులు ఉంటాయి నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. కుక్క లెక్క నా విద్య మళ్ళా. అరే మళ్ళా గట్టిని మాట్లాడుతావే పోయి తెచ్చుకొని అండి దానికి. నేను అండా అరే పక్కింటిది గది తెచ్చుకుంటలేరే. నేనేను అలా మొగలు గిట్టే చేస్తారా మరి చెప్పు. ఓ తిరగవేండు లేస్తేనే అబ్బాబాబాబా నోటికి ఇప్పకాయ కట్టి నట్టే నీ నోట్ల నోరు పెట్టి మూర పెట్టింది నాయో. అరే ఏం వరుతావే పోయి ఇంటికి వస్తే ఏమున్నా వరుతావు? ఎవరు నువ్వు మరుగుతాను నేను కాదు. కాదే 2 అడుగులు బయటకు పోయి తీసుకొచ్చుకొని అంటే ఏమైతుందే? నేనండా తింటది నువ్వు లేకుంటే వాడు ఎవడంటాడు నేనండా నాకు అండబుద్ధి అయితే లేదు. గట్రైతే టిఫిన్ తీసుకురాకున్నా తింటా. ఎందుకే గింతగానో సతాయిస్తావు? బొర్రకి ఇక్కడ నడవరికి నీకు ఏమన్నా అండిపోలేవు. నేను అండా నువ్వు తింటది నువ్వు అద్దదా అప్పు. అవునే టిఫిన్ తెమ్మంటున్నావు మరి పైసలు ఏంది? పైసలు అన్నా నీ జేబులో పైసలు ఏమైనాయి? ఖర్చు చేసినావా అన్ని? ఒడిసిపోవానే ఎట్లొడతాయి? అరే ఏదో పని ఉన్నది ఖర్చు పెట్టుకున్నా దగ్గర నీ పని బాగా వలిగిపోతాను లేవు. నేను పైసలు రూపాయి లేవు నా దగ్గర. మరి ఎట్లా తేవాలి టిఫిన్? ఎట్లానదే? అవునే సిట్టి పైసలు ఉన్నాయి కదా అవి. ఏంది సిట్టి పైసలు కావాలా? సిట్టి పైసలు అంటే నిన్ను చీరి చింత కడతా నిన్నవా? అవి నీయానా మందోళ్ళ ఊరోళ్ళ అట్టిగానేనా చీటు చింతపండు చేస్తారు అవి ఆడుకుంటే? ఏం కాదు మళ్ళీ ఇద్దాం కానీ. మానం దక్కడని మానం దక్కనొచ్చా మన్ను నేను ఇయ్యా టిఫిన్ మరి. తెత్తదే లేకుంటే నన్ను నొర్రి బీకిడికి వెళ్ళి అరే ఇయ్యంత అర్థం చేసుకోయా నన్ను. నువ్వు నడుమన్నా నువ్వు నడు నువ్వు వీడికి వెళ్ళాడు. దీనికి సిట్టి పైసలు వచ్చాగా దీని సంగతే చెప్తా. ఉన్నాడా లేడు కుయ్యలేదు కుట్టలేదు ఏడ వీళ్ళు పైసలు కావాలట సిట్టి పైసలు అట ఇంకా మానవ పోలికి ఈయన గారు అబ్బాయి సంపాదించి పెట్టిరో సిట్టి పైసలు చెట్లకు కాసినాయి సప్పు లేడు. ఉన్నావా ఓ మనిషి?
బియ్యం గడి పొయ్యిలో పెట్టిన అన్నం వండుకొని తిని పచ్చడి వేసుకొని తింటా కూరగాయలు ఏం లేవు తెమ్మంటే శాతగాలి నీకు గాని ఏయ్ నేను ఒక లచ్చక్కల ఇంటికి పోతాను నా చిట్టి పైసల కోసం ఆ పోతాను లచ్చక్కల ఇంటికి వెళ్ళి సరే పో పోయిరా పో పో అమ్మ పో నీ సంగతి చెప్తా నా గురించి నువ్వేమనుకుంటున్నావే నీ సంగతి చెప్తా బీరకాయ బిగుసున్నవాన్ని బీరకాయ బిగుసున్నవాన్ని కోరి కోరి కొరకపోతే రైక దినిగి రంకలేసెను సొట్ట సెంపల సోకుల్లోడా నల్ల నల్లని చెంపాలోడా అంతా పొడు ఏడవతనవరా బాడకావు ఆ చిట్టి పైసలు ఎత్తుకున్న మానం లేరా మానం దక్కోడా ఇజ్జత్ ఉన్న బాడకావు అయితే నా పైసలు నాకు కడతావు ఇజ్జత్ లేదురా ఓ వదినే మాటలు మంచిగా మాట్లాడు నీవోలే మూతినాకుల బాడకోలతోటి మురిపోయిన బాడకోలతోటి ఎరక తిన్న బాడకోలతోటి ఎండిపోయిన బాడకోలతోటి మాటలు పడతా అనుకున్నావా ఏం మాట్లాడుతున్నావు మనసులో ఇవ్వలేసొట్టులని చూసి మాట్లాడాలి ఆ చూసా నీ ఇంటి మొఖాన్ని అత్తన్నారా బాడకావు నీ అబ్బకు మొన్న చెప్పేనా దాని ఎదురా నేను అన్నదేమో నేను పెంచిందేమో సిగ్గు చెప్పేది ఉండే ఇంకా పాటలు పాడుకుంటా సింగరించుకుంటా తిట్టుకుంటా వస్తాడు ఆడగట్ల అన్ని తిట్టుకుంటా మంచిగా మాట్లాడని చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు ఏంద్రా మాట్లాడేది ఏంది పైసలు ఎప్పుడు ఎగబెట్టినాం మేము ఎప్పుడు ఎగబెట్టినామని మాట్లాడుతున్నా నెల కరెక్ట్ కట్టినమాడివి ఒక నెల నన్ను ఎగబెట్టినావా నువ్వు బాగా రోజు కట్టినట్టు నెల కట్టినట్టు బాగా మాట్లాడతాను ఇట్లనే మాట్లాడినా అనుకో పంచాయతీ పెడితే చెప్తున్నా నీ పేరు మీద ఏమో అనుకుంటున్నావు ఏంద్రా నువ్వు పెట్టేది రోడ్డు మీద ఈడ్తా బిడ్డ కనబడుతుంది టౌన్ లేసి తొక్కితా ఏమో అనుకుంటున్నావు ఏ బార్కావు నువ్వు పెద్దనా తొక్కిచ్చేది నిన్నే ముందుగా లేచి తొక్కితా టౌన్ లా అట్లా కాదు నెల కట్టేట్టు మాట్లాడుతున్నావు కట్టినప్పుడు ఏం చేసినవే నువ్వు ఎవరా నేను ముందు పడే నేను కడతానరా ఆయన నీతో నాకేంద్ర వేస్ట్ పాడతావు ఇప్పుడు నీ ఇంటి నీ అమ్మని బాధ అట్లా ఏం చేస్తావో చేద్దామా నేను దొక్కడో నువ్వు దొక్కడో తెలుస్తుంది అప్పుడు సాయం పెడదామంటే చక్కెర ఇప్పుడే ఒడిచే చక్కెర అన్న పట్టుకుని వస్తా చిన్న పడగాను బాగానే ఉంటా వాటి పొద్దు కానీ ఏందావా ఏగేసుకొని పోతాను తలుపులు తాళాలు వేసుకొని నేను నీ కొంపగా ఎత్తానా ఇన్నావా నీ కొడుకు సిట్టెత్తుకుని మానవుందా బాడకాకు అయితే తల్లి అయితే కొడుక గిది ఆదరా గిది పద్ధతి అని చెప్పావా బాగానే మాట్లాడావు గానీ దొరక పట్టుకొని ఏం మాట్లాడతావు నీకు అర్థం అవుతుంది నాకు అర్థమయ్యా నాకు మతుండే నాకు సిగ్గు చేయాలి అన్ని ఉండే నేను మాట్లాడుతున్నా బార్కావంటావు అంగులు వసుకుంటూ పోతాన్నా అంటున్నావు నీ ఇంటికి ఏమన్నా వస్తానన్నా నీ సొమ్మన్నా పెట్టమంటన్నా ఇజ్జత ఆడదానైతే నా పైసలు మొక్కన కొట్టు మాట్లాడు నీ పైసలు ఎన్నడో ఒట్టమన్నా వానికి ఇచ్చిందే ఓ బార్కావు ఏనా పైసలు ఎవిరా నేను మొన్ననే కొంచెం ఇచ్చినావా పోతే సరే తీసి తీసుకుంటా అని చెప్పింది తర్వాత మళ్ళీ ఎలా వచ్చి మీరు ఏడ కట్టిరు మీరు ఒక్కలే కట్టలేరు అందరు కట్టిరని చెప్తుంది మరి లంగా దొంగ ఎవరా బాడకావు తీసుకుంది మొన్ననే తెచ్చిచ్చిన నాకు ఏం తెలియదు పండు రాలవంతా నలమకానా ఇప్పుడు నేను తొగలు దొరికించుకొని అడుగుతాంటాడు ఏమన్నాడు రా నా ఇంటికి రా నీ సంగతి చెప్తారా అంటే వాడు ఏమన్నాడు బాయప్ప నాకేం భయమా నేను కట్ట ఏం చెప్తావా అన్నాడు నేను ఇంటికి తీసుకొచ్చి ఈయన ఇద్ది సరే తీపో ఇచ్చినావు కదా అందరు ఇచ్చి నువ్వు ఇచ్చినా అని అనే మరి ఇప్పుడు ఎందుకు అంటే చెప్పు నా మొగని గుంజుకొస్తా ఏమనుకుంటారు గుంజుతాకి రోడ్ మీద తల్లి పడుకోలేదు ఇస్తారు కదా ఊర్లో ఎంత మంది ముంచుకొని తిన్నారే ఎవరే ముంచిండు నీ కొడుకు ముంచిండు దొంగ ఓ శంకర నోట్ల నాలుకనే లేదు ఆయన కాని పట్టుకొని కన్ని మాట్లాడుతున్నావు చిన్న బాడకా తప్పుడు చేస్తాడు నలుగుట్ల బాడకావు మాట్లాడరా బాడకావు మాటలు మంచిగా మాట్లాడు ఏదో వదినమని ఊపుకుంటున్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంద్రా నన్ను అనట వరుణ్ అట్లా కాదమ్మ మొన్న పైసలు కొంచెం ఇచ్చిన నువ్వు ఇయ్యంగానే కాదే మరి నువ్వు ఇయ్యంగా కూడా మళ్ళీ ఎంత గింత రంగులేషన్ ఎత్తంది సాత కాదురా ఈ ఊళ్ళో మనల్ని బతకనిచ్చేటట్లేదు ఇది సావుకారు శర్రవాడి సావుకారు మేము కట్టం చేసుకొని బతాను కొంప ముంచుకొని బతలేదు కదా మరి మంది కొంపలు ముంచిండా నా అత్త అవాయ ముంచిరా మంది కొంపలు ముంచే బంగ్లాల మీద బంగ్లాలు లెక్కలు రెక్కలు కట్టం చేసుకున్నాను పానం పైన మంచిదే అబద్ధం ఆడి బతుకం మేము ఆడదాని లెక్క మాట్లాడతాను ఎక్కడ అక్కడ ఒక ఏంటి ఈడ లొల్లి రోడ్డు మీద చూడమ్మా ఈ రోడ్డు మీద దొరక పట్టుకొని తిడుతాంది పైసలు కట్టా మానవ అయితే పైసలు తెచ్చా ఇది ఎక్కడి పాపం నువ్వు సార్లు మంచిగా ఇస్తాను నీ సార్లు లగుండా అయితే నాకు బగ్గ పైసలు వచ్చి నేను ఇచ్చిన ఇళ్ళకు ఇచ్చినావు గట్ల కాదు నీ సంగతి చెప్తా
ఈ వాడ కట్టుకుపోతే నా కొడుకునే అంటారు, ఆ వాడ కట్టుకుపోతే నా కొడుకునే అంటారు. సీసీ నా కొడుకు మొక్కల పురుగు లెక్క తిరుగుతాండి ఈ రోడ్డు మీద. నీ కొడుకు సంసారం అయితే సక్కనుడు అయితే లంగా దొంగ కాకుండా నీ కొడుకు ఎందుకంటారే వేసి మీ బతుకులు చేయడా మీతోటి నాకేందే నడి బజార్లో గుంజి పంచాయతీ పెడతా కాదు నా మొగని తీసుకొస్తా. అందుకే గింత రంకులేసాలు వేసే నడి బజార్ పట్టుకరా పని మొగని ఎంత కండలు ఉన్నాయని మొగని చూద్దాం. చూసినాం అరసీనా అది రోడ్డు మీద ఎట్లా పడితే అట్లా 10 మంది ముంగట మన ఇజ్జత్ ఇస్తుంది పైసలు కట్టక కూడా. దీని ముఖం పాడుగాను. నువ్వు దానికి ఎట్లా కలిసినవురా పోంగా? అట్లా కాదే అబ్బా, మొన్న పైసలు నాకు ఇచ్చేయమన్నావు, రూపవదినకి ఇచ్చిరా పో షిట్ కట్టుకోని అన్నావు. నెల నెల నువ్వే ఇస్తే నేను కడుతున్నా కదా, సరే పిల్లగా తీసుకుంటాను తీసుకున్నది. మళ్ళీ ఇప్పుడు వచ్చేమో మీరు కట్టలేరు, మీ అవ్వ కట్టలేదు, నువ్వు కట్టలేదు, మరి ఎట్లా అని ఎటు పడితే అంటే తిడుతుంది. అవు గాని నాకు ఒక డౌట్ వస్తుందిరా, పైసలు నిజంగానే ఇచ్చినవారా దానికి? వాళ్ళ ఇంటికి పోయి కొంచెం ఇచ్చిన తీసుకున్నది. సరే మీ అందరు మీరు ఫస్ట్ ఇస్తారు నెల నెల కను కూడా మాట్లాడింది. అరే చీనా నాకెందుకు నీ మీద డౌట్ వస్తుందిరా, నువ్వు ఇచ్చిన వెయ్యలేదో అని. ఇచ్చిన నేను ఇచ్చినావు కదా ఇచ్చిన. కానీ మందితో అన్ని మాటలు అనిపిస్తున్నావురా, చేసే పని తగ్గ చెయ్యవు. చూడు చెట్టు కింద గింత మంది చూస్తారు, వాడకట్టు వాళ్ళందరూ బయటికి వెళ్ళి చూస్తారు, మన ఇజ్జత్ తీస్తుంది కాదురా. అదే చేను కాడ కూడా గట్లనే చేస్తుందిరా చీన. చెప్పితే బాబు పోయి నువ్వు పోయి లొల్లి పెడతారు దాని మీద అని ఎన్ని రోజులు కడుపులో పెట్టుకొని ఉన్నా కానీ మనం నడిచే గెట్టు మొత్తం గెట్టే లేకుండా చేసింది. ఇప్పుడు వచ్చాము ఇళ్ళలో ఇచ్చేది తీసింది. ఇంకా బతుకుడు అవుతావురా చీనుగా. ఊళ్ళో కూడా మనల్ని బతుకని ఎందుకు కొడుక నీ నోట్లో నాలుక లేను నేను నిన్ను కూడా బజార్లకి ఇంత ఇచ్చేది తీయబట్టే. ఇక మనం బతుకుదామో సద్దాంరా. మన మీద కంకణం కట్టుకున్నది ఏందిరా? గిట్లయితే గట్లయితే కాదు బిడ్డ. మనం పిలిపించి దానికంటే ముందుగా మనమే పంచాయతీ పెడతాం. మరి చేనులో పోతే ఇల్లు వెళ్ళేది మా ఇంటి ముంగడికి వచ్చి పైసలు కట్టక కూడా మమ్మల్ని గిట్ల చేస్తుందని అడుగుదాంరా మనం. ఇక చూసి చూసి నాకు కాస్ట్ వస్తుందిరా కొడుక. ఇక దాంతో మనం ఏగలేము. పంచాయతీ పెడితేనే ఉంటది, లేకపోతే అది వినది. భార్గవేమో గంత అంది ఇట్టబట్టి అదేమో గంత అంది ఇట్టబట్టి ఈ లేకిడోడే పైసలు అడిగిండు. ఈ నోట్ల మన్ను వీడు తీసుకుపోయినా పంపదీసి. ఎట్లనే అవ్వ ఇప్పుడు ఎట్లా అంటావు? ఎట్లేంద్రా ఎట్లా ఎదుగట్ల అవుతుంది? అగో బాపు ఎడిపోతున్నావే. ఇగో మాతో ఎగిడ చిన్న పంచాయతీ ఉంది జర్రా. ఎట్లా అంటావు మరి? ఎట్లా లేదు పొలం కలిగిన గదే పోసాయి, ఇట్లల్లో గదే పోసాయి. ఏం చేద్దాం? బాబు పొలం బతకనిస్తలేదు. మనకి ఎట్లా న్యాయం జరగాలి చెప్పు? ఇట్లా న్యాయం అంటే వేంద్రా, ఇట్లానే వదిలిపెట్టుకుంటా పోతే తెల్లారి తచ్చి మన ఇంటి ముంగ నొక్కుంటాను. ఇట్లా అద్రసీన ఏదైతే అది అయ్యాల తాడ పెడదే కాదు. అరే ఎందుకు ఎడుతున్నావు బిడ్డ? ఊళ్ళు ఉన్నవో లేవో నువ్వు చూస్తురు కదా బిడ్డ బాధ ఏందో. పలానా లోన్లంటే తొందరగా తొలకరా అది తోలిరి మనిషిని తోలి తొందర ఎడుతుంది బాగా ఎడుతుంది. మలేసు ఆ రూపంలో దగ్గర కాడ పోయి తోలుకరా పట్టుకరా పోయి సామాన్లు రూపంలో నడు. సరే తీసుకొస్తా. అయ్యో దేవుడా, నా పైసలు ఏడవి అందరు ఏమంటారు? రాములై పడతామన్నా తీసేడా? అవును అవుతాను. ఇంకా పైసలు వేసినావా? నీ పైసలు నాకేం తెలుసా? నువ్వు ఏడబెట్టి ఏడలేస్తాను. మరి నువ్వు ఎందుకు నవ్వుతావు సందువల్ల? ఈ సందువల్ల పందేరు నిజం చెప్పు. నాకు తెలియదే. ఇగో కొట్టేదాకా చూసుకోకు. ఆడి మొగోని కొట్టుడు కాదు, మొగోని ఆడి కొట్టినంటే లోకం నవ్వుతారు. ఇజ్జత్ పోతే మానం పోతుంది. ఓ మానం దక్కడా వాళ్ళు ఇచ్చేదారులు. తల్లి కొడుకులను ఇదిగా తిట్టినారా నీ నోట్ల మన్ను గొడవ ఏడుచుకుంటా వేరు. అలా పాపం అంతా నీకే దక్కుతుంది. చెప్పురా పొట్టగాని చూడ చెప్పు సావు. నాకేం తెలుసా నీ పైసలు మతి మరుపునా? ఏడబెట్టి నాకెట్లా వస్తుందా? అంటే నేను మతి మరుపులానని చెప్పి బాడక నువ్వే తెచ్చినావు కదా. ఏం కొట్టుకుంటా వదిలే నువ్వు? అక్కడ పెద్ద మనుషులు పిలిచిళ్ళు పంచదార పెట్టుకున్నారట సీనోళ్ళతో. మీరు రమ్మంటారు నడువులు ఏం సేపు కొట్టుకుంటారు ఇద్దరు మొగలు. చే అమ్మా జీతం ఏమా పందికరా పెళ్లి చేసుకోవద్దు అనేది. దండం పెడతా ఆయనతో మేము ఏగలేకపోతాను. చేనులో పోయి నేను మడి కల్లా నీళ్ళు వారాలని గడి తీసేస్తే పోయి మళ్ళీ గండేసి వస్తాంది. ఒట్టుపోండి నడుస్తున్నాను. ఇద్దరు కొత్తలు ఒకటే ఒట్టున్నది. నువ్వు ఒట్టుపోండి ఎట్లా నడుస్తావా అని అన్ని రేగు తెల్లేసి ఒట్టుపోండి వేసుకున్నది. సరే పోతే పోని గాడ కూడా పోని గంగలు పోతే అంత వెళ్ళేందుకు కానీ
సపరేట్ ఇంటికాడ ఉన్నాం కదా, సిట్టి కంగలో సిట్టిలు ఉన్నాం మేము. నా కొడుకు పైసలు ఇచ్చిరా పోరా కొడుకు అంటే పోయిండి ఇచ్చేచ్చిండు. పైసలు ఇచ్చినాక కూడా నాకు ఇయ్యలే అని రోడ్డు మీద దొరకబట్టుకొని నా కొడుకు నన్ను రాని మాటలు అన్నది. దండం పెడతాం, మాకు ఆమెతో వశం అయితే లేదు. మీరు ఎట్లా చేసి మీరే న్యాయం చేయాలి. ఊళ్ళో మీరు ఉండమంటూ ఉంటాం, పొమ్మంటే పోతాం, కానీ ఆమెతోనైతే ఇక మేము వేయగలేము. మేము బతకాలంటే కూడా మాకు విరక్తి పుడుతుంది. ఇట్లా కాదు గిట్లా అంటే గది కాదు ఇది మాట అంటే మా మీదకి ఎగబడుతుంది, ఎటు పడితే అట్లా తిట్టింది. పొలం కాడ అట్లా తిట్టింది, ఇంటికాడ ఇట్లా తిట్టింది, చిట్టి పైసల కాడ అట్లా తిట్టింది. మమ్మల్ని ఊళ్ళో ఉండనిస్తలేదు, లొల్లి పెడుతుంది. మరి మమ్మల్ని ఏం చేస్తా అనుకుంటుందో మాకు తెలియదు. దాన్ని మొదటి మొగడు ఇచ్చి పెడితే కరీంనగర్ ఇక్కడ మా ఏసోల్తి వెచ్చి లగ్గం చేసి దానికి ఇచ్చిండు. ఇచ్చి ఇప్పుడు సుఖంగా బతుకుతుంది. ఇప్పుడు అదే మాకు మరి పడుతుంది. ఇక మీరే చెప్పాలి. ఎందుకు తప్ప నిర్ణయిస్తారు. ఇప్పుడు వచ్చినాక మాట్లాడదంటే పెద్దమ్మ కూడా ఉంటుందా? చెప్పు మమ్మల్ని ఎట్లా అగో వస్తుంది కదా, ఇక ఏం మాట్లాడుతుందో చూద్దాం. మనకు న్యాయం చెప్తారో ఇల్లు, వాళ్ళకి న్యాయం చెప్తారో ఏమన్నా కానీ ఇలా చేతుల్లో ఉంది. ఇక మీరు ఆగురు, ఇక జరిగిందని చెప్పారు కదా, అలా వచ్చాక అడుగుతాం కానీ మీరు ఆగురు చెప్తారు. నువ్వేమనకు, పెద్ద మనుషులు ఏం చెప్తారు, తప్పని మీరే చెప్పు. కొద్దిగా ఆగురి, కొంచెం ఆగురి, రాని రాని. చెప్పురయ్యా, మమ్మల్ని ఎందుకు పిలిపించారు? ఎందుకు పిలిపించారు అంటే వాళ్ళు వచ్చి ఫిరాదయ్యారు, మిమ్మల్ని పిలిపించినాము. వాళ్ళ దగ్గర సిట్టి పైసలు కట్టినా కట్టలేదు అంటున్నామాట. అవును, మనం బాగా తిడుతున్నావాట. నేను నువ్వే తిట్టినవాట. తల్లి ఎడుతుంది, కొడుకు ఎడుతున్నాడు బాగా. అన్ని వాళ్ళు దొంగెడుపులే, అవన్నీ దొంగెడుపులే. వాళ్ళవి అగో బాబు చూసిరా, నాదట దొంగ ఏర్పాట చూసిరా. అట్లాంటి మాట్లాడే ఇగో నలుగురు ముంగడ మా ఇచ్చేది ఇస్తాంది. ఇగో అమ్మ, అదే దొంగ, అదే లంగ, అదే బద్మాస్తి, అదే ఏడగాని మనం నెగలనీయలే. పెద్ద మనుషులు ఉన్నారు కదా, మరి ఏది తప్పు ఏది ఒప్పు ఉండదిస్తారా పొమ్మంటారు. అసలు సంగతి ఏంది, అసలు ముచ్చట ఏంది అని వాళ్ళే చెప్తారు. నువ్వేడో కూకుండు. అరే సీను అట్లా మాట్లాడకు, పెద్ద మనుషులు చెప్తారు కానీ పెద్ద మనుషులు కట్టిన అట్లా మాట్లాడకు. మీరు కాడ మాట్లాడాలి, పొలం కాడ మాట్లాడాలి. చెప్తారు కదా, పెద్ద మనుషులు చెప్తారు. పైసా ఎక్కువ పట్టుకున్నా అయితే అన్ని సంగతులు పెద్ద మనుషులు తెలిసే కానీ ఏ రంగు రంగు ఆగుతలేదు. ఓ భార్గవ్, ఏంద్రా ఏమో ఎర్రగా బుర్రగా ఉందని బాగా మాట్లాడుతుంది అంటారు. పెద్ద మనుషులు ముంగడ ఎట్లున్నానో దానికి తెలిసినంత మనకు తెలియదు. ఏం లేదు, వెళ్ళిపోయా నువ్వు ఎత్తేది వెళ్ళిపోయా. ఎట్లయితే ఏమిరే నేను వెళ్ళిపోయా పొయ్యిలో పొట్టుక్కు అన్నది అంటానవేంద్రా? నా ముందు వేసుకున్నా నిడిచబెట్టిడా? మరి గీడెవర్రా నీ మోడా? చెప్పు మరి, గీ పెద్ద మనుషులు కూడా దానికే చెప్తారా? ఆడెటువంటి మాటలు మాట్లాడతారు, వింటారా? నా మొగనికి ఏం ఎరకలేదు. పెద్ద మనుషులు అమ్మడికి వచ్చినాక మీరు లోలు పెట్టుకుంటేంది. ఇప్పుడు కాదయ్యా, అవ్వ కొడుకులు ఇరుగా లొల్లి పెట్టిరా, మరి పెళ్ళ మొగడు లొల్లి పెట్టిరా? చెప్పుర్రి. నా మొగడు పిసోని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అంటే ఎవడు పడతాడు? దాని అబ్బాయి ఆ అబ్బాయి ఏడుతుందా? నాకు కూడా ఏడుపు వస్తుంది. మీరు ఇద్దరు ఎడతానే ఉన్నారు. ఇక అబ్బా చేసేది చేసి దొంగడి పెట్టి ఎట్లెడుతుంది చూడు. ఏం చెప్తావే మమ్మల్ని నువ్వు? ఇక ఓ భార్గవ్, నాది దొంగేడుపు రాదురా, చేతగాని భార్గవ్, నీ చేతగాని భార్గవ్, సిగ్గులేని భార్గవ్. నీకే బాగు ఇట్లా లొల్లి పెట్టుకునేది మమ్మల్ని ఎందుకు పిలిచారు, మందిలోకి ఎందుకు వచ్చారు? అయ్యా పెద్ద మనుషుల దగ్గర న్యాయం ఎక్కువగా వచ్చినావు. పైసలు నా కొడుకు ఇయ్యాక కూడా పైసలు ఇయ్యలే అని ఆ ఒళ్ళు పెడతాను. నాకు పైసలు ఇయ్యాలంటాను. మీరు అడుగురు. ఇప్పుడు 100 మంది ఉంటారు కదా, మన ఊళ్ళంతా కుప్పయ్యారు కదా, ఇప్పుడు అడుగురు అందరు ముంగట. అయ్యా నాకు ఆయన పైసలు ఇచ్చిండో ఇవ్వలేదు నాకైతే మర్లేదు. నాకు అసలే మతి మరపు ఎక్కువ. డబ్బులు తీసుకొని మర్చిపోతారా? ఎట్లా మర్చిపోతారు? అవునే తాత, దీనికి బాగా మతి మార్పు. మంది సొమ్ములు తినుకుంటేనే మతి మరపు ఎక్కువ.
వాళ్ళేమో ఇచ్చింది అంటారు, మీరేమో ఇయ్యలేదు అంటారు. మరి ఎట్లా రేపు తెల్లాటలకి ఏదైనా ఒకటి లచ్చ పండగ చేసుకుంటే రక్తం కట్టేస్తారు ఇవ్వకపోతే. మరి అది కూడా చెప్తాను. నువ్వు ఇట్లా చూసినా అవ్వ రూపా పైసలు ఏమంటే ఇవ్వవు కాదే దొరికినాయి పో. రూపా సరూపా నీకు ముందే మతి మరుపు నా పెళ్ళ. ఇప్పుడు ఎవరితో ఏం చేస్తావో చూస్తా. అబ్బా నేను తీయలేదా? నువ్వు ఇవ్వకపోతే ఎందుకు తొడబడతావు? అవ్వ మీరు చెప్తే తట్టలేరు, ఇక మీరు చెప్తే మీరే తట్టలేరు, మీరు చెప్తే మీరే తట్టలేరు. ఇక మీరు ఏదైనా చెప్పబట్టి అత్యాధికారం పంచాయతీ లేకుంటే పెట్టుకుంటే కోర్టు పెట్టలే పెట్టుకోండి. మీరు లేకుంటే అత్యాధికారం మేమైతే పెద్ద మనుషులు కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్నాం. మళ్ళీ అయితే వాళ్ళు చెప్తా వాళ్ళకి చెప్పారు, మీరు చెప్తే మీరు అలా ఏడుకోతున్నామో అని మాకు సంబంధం లేదు. ఎన్ని పంచాయతీ పెట్టామో మీరు ఇల్లు లేదా వాళ్ళు ఇల్లు లేదా వాళ్ళు చెప్తా వాళ్ళు సప్పుడు ఏదో ఒకటి చెప్పుర్రి. చెప్పురి ఎప్పుడు వస్తారు? అదే మరి చెప్పురి, మీరేమంటారు? గంతే గంతే. పంచాయతీ సరే ఎవరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివిటీవీ. చూసిరు కదా మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కకే బెల్ గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. మర్చిపోకూరి. మంచి మంచి తీరైన ముచ్చట్లతోటి మంచి వీడియోలతోటి మీ ముందరికి వస్తాం. చూస్తూనే ఉండాలి, ఇట్లనే ఆదరించాలి. థ్యాంక్స్ సో మచ్. బాయ్.